రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమణ వద్ద జాతి రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో చిన్నారి సహా 7 మృతి చెందారు. రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుచ్చయ్యాయి. ఇక కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండకే ప్రమాదం జరిగింది. పోలీసులు స్థానికులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి సేకరిస్తున్నారు పోలీసులు. రెడ్డిగా నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంగం మండలం పెరమణ వద్ద జాతి రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎలా జరిగింది ఈ యొక్క ప్రమాదం? వరుణ్, ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు ఇది పరాకాష్ఠగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటు నెల్లూరు నుంచి ఆత్మకూరులో ఉన్న బంధువులను చూసేందుకు వెళ్తున్న కుటుంబం, బంధువులు అంతా బంధువులు, వీరంతా కూడా ఒక చిన్నారితో సహా 7 మంది ఇక్కడ ట్రిప్పర్ ఢీకొనడంతో బలయ్యారు. వీళ్ళంతా కూడా వీరు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రిప్పర్ ఓవర్టేక్ చేసి ఈ కారును గుద్దేయడంతో కారు నుజ్జు అయిపోయి ఎటు ఇవి అందరూ ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో నుజ్జై వచ్చేందుకు జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇది ఘోర దుర్ఘటన. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల సంబంధించిన సహాయక చర్యలను కూడా అధికారులంతా కూడా పురమాయించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి ఘటనలు ఈ ఆత్మకూరు, ఈ నెల్లూరు మధ్య అనేకం చోటు చేసుకున్నప్పటికీ కూడా అధికారులు అప్రమత్త పాటించడం లేదు. ఇలాంటి ట్రిప్పరు ఇక్కడ దూసుకురావడం, గుర్తు శకటంగా వీరి మీదకు దూసుకురావడం జరిగింది. ఇక్కడ ఇసుక రవాణా చేసే వాహనాలతో అక్రమ రవాణా చేసే వాహనాలు ముఖ్యంగా వీటితో ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే వాటి విచ్చలవిడిగా ఇక్కడ రోడ్డు, ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ వేగంగా వేగ పరిమితిని పాటించకపోవడంతో ఇక్కడ వాహనాలు యాక్సిడెంట్ గురవుతున్న పరిస్థితి తరచూ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు ముత్తుకూరు గేటుకు సంబంధించిన గుర్రాల మడుగు సంఘానికి చెందిన వారు వీరంతా కూడా ఆత్మకూరులో బంధువులు, ఆత్మకూరు ఆసుపత్రిలో, వందపడకల ఆసుపత్రిలో బంధువులను చూసేందుకు చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు వీరంతా బయలుదేరారు. ఇక్కడ కొద్ది పెరమణకు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రిప్పర్ ఒక్కసారిగా వేగంగా రావడంతో కారును ఢీకొంది. కారులో ఉన్న వారంతా మృతి చెందడం జరిగింది. ఇక్కడ వెంటనే ప్రమాదానికి గుర్తించిన స్థానికులు ఇక్కడ ఇదంతా కూడా ఘటనా స్థలికి చేరుకున్నప్పటికి కూడా ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆ వేగానికి సంబంధించిన వాహనాలు ఉన్న వేగానికి సంబంధించి కారు నుజ్జు కావడం, కారు ముందు వైపు ఒక ట్రిప్పర్ కిందకి వెళ్ళిపోవడంతో అందరూ కూడా నుజ్జు మరణించారు. ఇది ఘోర ఘటన. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇక్కడ నెల్లూరు ఆత్మకూరు మధ్య ఈ రోడ్డు ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విచ్చలవిడి వాహనాలు నెల్లూరు పెన్నా నది నుంచి ఇటు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా సాగిస్తూ ఇటు ట్రిప్పర్లు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. ఆ ట్రిప్పర్లు తోలే వ్యక్తులకు సరైన డ్రైవింగ్ లైసెన్సులు ఉండవు. వారు ముచ్చు శకటాలుగా దూసుకువెళ్తుంటారు. ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు కూడా పెద్ద శబ్దం చేస్తూ భయకంపితులైపోయే విధంగా రవాణా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చేష్టలు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం
చూసినట్టయితే ఈ ఘోర ఘటనకు సంబంధించి అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విషయం తెలుసుకొని అధికారులను పురమాయించారు. ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కూడా ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇటు అధికారులంతా కూడా సహాయక చర్యలు చేపట్టి ఆ ట్రిప్పర్లో మరణించిన వారిని పోస్ట్ మార్టం తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మృతదేహాలు చిత్రంగా మారడంతో ఈ ఘటన అసలు కలిచివేస్తుంది అందరినీ కూడా. ఇలాంటి ఘటనల పట్ల అధికారులు కఠిన వైఖరి అవలంబించాలి. ఇలాంటి అక్రమ రవాణా సాగించే వాహనాలను అదుపులోకి తీసుకోవాలి. అక్రమ రవాణా సాగించే వాహనాలన్నీ కూడా రోడ్డు ఎక్కకుండా చేయాలనే డిమాండ్ పరంగా వినిపిస్తుంది. అందరూ కూడా మానవ సమాజం అంతా కూడా దీన్ని ఖండించే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ విచ్చలవిడి ఇసుక రవాణా చేసే వాహనాల విచ్చలవిడి చర్యలు ఒక ఆత్మకూరు నుంచి నెల్లూరు పెన్నా నది పరివాహం అంతా కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే పెన్నా నదిలో వరద ప్రవాహం ఉండడంతో ఈ వాహనాలన్నీ కూడా ఈ ఇసుకను అక్రమ రవాణా చేసే పరంగా వేగంగా వెళ్తున్న పరిస్థితి కారణంగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అవును డ్రైవర్ వస్తారు కదా ఏమంటారు.